అర్థం కోసం నేను ఈరోజు మాట్లాడలే. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎమ్మెల్యే అవడం కోసం, లేకపోతే ఆయన పార్టీకి గెలవడం కోసం, ఆయన అధికారంలో భాగస్వామ్యం అవడం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకి పైనుంచి కేంద్ర ప్రభుత్వం అండదండలు కావాలి కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ పార్టీ స్వార్థం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఇక్కడున్న క్రిస్టియన్, ముస్లిం, ఎస్సీ అలాగే ఎస్టీల కోసం మాట్లాడుతున్నాను. బీసీలో ఉన్న కుర్రోళ్ళ కోసం మాట్లాడుతున్నాను. మమ్మల్ని నమ్మించి గొంతుకు ఇక్కడ అంటున్నాం. మేము జనసేన పార్టీని ఇష్టపడతాం, తెలుగుదేశం పార్టీని అంతకన్నా నెత్తిన పెట్టుకుంటాం, అంతే తప్ప మేము బీజేపీకి ఏం కదా ఓటు. మీరు మా ఓటు ఎలా తీసుకెళ్ళి మీరు బీజేపీకి ఎలాగే ఇస్తారు? బీజేపీ నచ్చిన డైరెక్ట్ బీజేపీకి వేసుకుంటే మధ్యలో మీరు ఎందుకు? డైరెక్ట్ బీజేపీ నచ్చిందండి. బీజేపీ నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కమలం గుర్తు వేసుకుంటారు ఓటు, మధ్యలో మీకేసి మళ్ళీ మిమ్మల్ని నాయకుని చేసి మిమ్మల్ని మళ్ళీ బీజేపీ తీసుకెళ్ళాలా? ఏం పద్ధతి సార్ ఇది? అయితే ఇలా తిట్టించడం మాత్రం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు జై భారత్. రాజేష్ మహాసేన ఇప్పుడు వీడియో చూస్తారు కదా మీరు. అంటే రాజేష్ మహాసేన యొక్క విధానాలు ఎలా ఉన్నాయంటే ఒక కమిట్మెంట్ లేదు. ఇది నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. దాని గురించి నేను కొన్ని విషయాలు రాజేష్ మహాసేన కూడా స్ట్రైట్గా అడగాలనుకుంటున్నాను. ఎవరన్నా దయచేసి మీకు అవకాశం ఉంటే ఈ వీడియో కూడా రాజేష్ మహాసేనకు చేరేలా చేయండి. రాజేష్ మహాసేన బీజేపీని యాక్సెప్ట్ చేయడం లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ 400 సీట్లు బీజేపీకి ఇస్తానన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నాడు. ఓకే, నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ దేశం మొత్తం తిరిగి 400 సీట్లు బీజేపీకి ఇస్తే కానీ బీజేపీ తెచ్చుకునే పరిస్థితులు లేదా? ప్రజలందరూ బీజేపీ కావాలనుకుంటే బీజేపీకి వైపు వేస్తారు, కాంగ్రెస్ కావాలనుకుంటే కాంగ్రెస్ వైపు వేస్తారు. ఈ రాజేష్ మహాసేనకి పి గన్నవరం టికెట్ ఉమ్మడి అభ్యర్థిగా ఇస్తే బీజేపీ కొండవ కప్పుకోకుండా ఉంటాడా? అధికార ప్రతినిధిగా ఉన్నాడు, గత 7-8 నెలల బట్టి అదే టీడీపీలో ఉన్నాడు. బీజేపీతో టీడీపీ కలుస్తుంది, జనసేన టీడీపీ బీజేపీ కలిపి వెళతాయన్న విషయం అధికార ప్రతినిధిగా ఉన్న ఇతనికి తెలియదా? బీజేపీ రేపొద్దున క్యాంపెయిన్ చేయాలి ఉమ్మడి అభ్యర్థుల కన్నా విషయం ఇతనికి అర్థం కాదా? ఇవన్నీ ఎందుకు ఇప్పుడు గుద్దులాట్లో ఇతనికి ఇప్పుడు బాధ కలిగింది కాబట్టి మొత్తం సమాజానికి అందరికీ బాధ కలిగినట్టే. క్రిస్టియన్స్కి బాధ కలిగేసింది, ముస్లిమ్స్కి బాధ కలిగేసింది, దళితులకు బాధ కలిగేసింది. ఇతనికి ఇబ్బంది కలిగినప్పుడు గతంలో క్రిస్టియన్స్ ఉపయోగించుకుని ఫేస్బుక్లో మంచి మంచి మేసాలు తిప్పుతూ వీడియోలు పెడుతూ క్రిస్టియన్ పాస్టర్లను కూడా ఇతనికి సపోర్ట్ చేసుకుని చర్చిలో సన్మానాలు చేసుకుని తర్వాత వాళ్ళందరినీ పక్కన పెట్టిన సందర్భాలు మనకు తెలియవా? తర్వాత దళితుల వైపు తీసుకొచ్చి దళితులందరినీ తన వైపు తిప్పుకొని ఇతను చేసిన సంఘటనలు తెలియవా? వైసీపీలోకి వెళ్ళి వైసీపీ అభ్యర్థి కార్యకర్తలను తన వైపు తిప్పుకున్న సంఘటనలు తెలియవా? తర్వాత టీడీపీలోకి వచ్చిన సంఘటనలు తెలియవా? ఎందుకు వచ్చిన ముస్లింల గుర్తులాట్లో తినకు బాధ కలిగితే క్రిస్టియన్కి బాధ కలిగితే ముస్లింలకు బాధ కలిగేస్తుంది. తినకు కానీ అన్నీ బాగుంటే క్రిస్టియన్స్ ఏ విధంగా ఉన్న పర్లేదు, ముస్లింలు ఏ విధంగా ఉన్న పర్లేదు, అంతా బాగున్నట్టే. ఎందుకు వచ్చిన ముస్లింల గుర్తులాట? రాజేష్ మహాసేన గారు ఇప్పటికైనా కరెక్ట్ స్టాండ్ తీసుకోండి, కరెక్ట్గా ప్రవర్తించండి. ఏదో ఒకవైపు స్టాండర్డ్గా ఉండడం నేర్చుకోండి. ముందు మీది కలిగితే మీకు బాధ కలిగితే సమాజానికి అంతా బాధ కలిగినట్టు మీరు కరెక్ట్గా చెప్పండి. ముమ్మడివరం పి గన్నవరం టికెట్టు ఉమ్మడి అభ్యర్థిగా మీరుంటే బీజేపీ కొండవ కప్పుకుని ఉండేవారా ఉండనివారా? ఒక పార్టీ కమిట్మెంట్ అయినప్పుడు ఆ సిద్ధాంతాల ప్రకారం ఆ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నప్పుడు ఆ పార్టీలో జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత అంటే మీకు ఎంతో కొంత ప్రభావం ఉంటుంది, మీ ప్రభావం లేకుండా ఉంటుంది కదా. ఏ వ్యక్తి అయినా కనీసం 10 ఓట్లన్నా ప్రభావితం చేయక శక్తి సామర్థ్యాలు ఆ వ్యక్తికి ఉంటాయి. ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఎవడైనా ఇక్కడ పొడింగు కాదు, తుడింగి కాదు. వాస్తవాలు గమనించుకుని ఇప్పటికైనా పద్ధతిగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఏ పార్టీలో ఉన్నా మీరు దళితుల్ని విధానాలను చెడగొట్టొద్దు, అవకాశవాదంగా అవసరాలకు అనుగుణంగా ప్రవర్తించొద్దు. తద్వారా దళిత సమాజాన్ని పార్టీల దగ్గర కించపరచొద్దు. నేను అదే చెప్తున్నాను. మీరు ఏ పార్టీలో ఉన్నా స్టాండర్డ్గా ఉండడం నేర్చుకోండి, లేదా సొంతంగా పార్టీ పెడితే ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం నడవండి. అంతేగాని తప్పటడుగులు వేస్తూ మీ ఇష్టమైనట్టు నేను ఎలా వెళ్ళాను కాబట్టి మీరు ఎలా వచ్చేయండి, లేదు నేను ఎలా తిరిగాను కాబట్టి ఎలా వచ్చేయండి అంటే దళితులు ఎర్రోళ్ళు కాదు, క్రిస్టియన్స్ ఎర్రోళ్ళు కాదు. గతంలో క్రిస్టియన్స్ని కానీ దళితులను కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టాడో మీరే చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఏంటి దొంగ తిరుగుడు మాటలు? దయచేసి ఒక స్టాండర్డ్గా ఉండండి రాజేష్ మహాసేన గారు. మీకు కరెక్ట్ లేదు, వాయిస్ ఉంది తప్ప మీ దగ్గర సరైన తెలివితేటలు లేవనే విషయం వాస్తవం. దొంగ తిరుగుడు మాటలు ఎవడన్నా మాట్లాడతాడు. చిన్న కుర్రోని కూర్చోబెట్టి మాట్లాడినా వీరు చాలా తెలుగుగా మాట్లాడుతున్నాడు అంటారు. ఆ విధానం మానేసుకోండి, విజ్ఞతతో ప్రవర్తించడం మొదలు పెట్టండి. ఓకే, జై భీమ్ అందరికీ.